భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్లో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపాదిత కోస్టల్ కారిడార్ మళ్లీ జీవం పోసుకుంది. విశాఖపట్నం పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి నిధులు ఇవ్వడానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో అంగీకారం కూడా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ఆదేశించారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఈ నెల మొదటి వారంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు దీనిపై జిల్లా అధికారులతో వర్చువల్ గా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ తన మాస్టర్ ప్లాన్ 2041లో కారిడార్కు సంబంధించిన కొత్త వివరాలు నమోదు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచింది. కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు కొత్త ప్రతిపాదనల ప్రకారం విశాఖ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు విస్తరిస్తారు. అక్కడి నుంచి భోగాపురం వరకు రహదారిని 60 మీటర్ల వెడల్పున నిర్మిస్తారు. విశాఖ పోర్టుకు చెందిన కంటైనర్ టెర్మినల్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 55 కిలోమీటర్ల పొడవున 6 వరుసల్లో బీచ్ కారిడార్ వేస్తారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల భూములకు లబ్ధి కలిగేలా భీమిలి సమీపాన కారిడార్ అలైన్మెంట్ మార్చేశారు. భీమిలి పట్టణంలో పురాతన కట్టడాలు దెబ్బతింటాయంటూ నేరేళ్ల వలస మీదుగా మళ్లించారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఆ మార్గం తప్పించి వేరే మార్గంలో కారిడార్ను ప్రతిపాదించినట్లు వీఎంఆర్డీఏ వర్గాలు తెలిపాయి. కాగా భీమిలి నుంచి భోగాపురం వరకు 19.66 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ కారిడార్ వస్తుంది. అంటే ఇది కొత్తగా వేయాల్సిన మార్గం. దీనికి సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు 4,315 కోట్లు, నిర్మాణాలకు 1974 కోట్లు అవసరం అవుతాయని అంచనా.